సిబిఎస్ఈ ఫలితాల్లో 493 అవుట్ ఆఫ్ 500 డిస్ట్రిక్ట్ ఫస్ట్, స్టేట్ సెకండ్ అత్యుత్తమ మార్కులు సాధించిన సుధీర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. సో ఈ రిజల్ట్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ప్లస్ ప్రౌడ్గా ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన కంటే ఎక్కువ మార్కులు వచ్చినాయి. దీనికి క్రెడిట్ గోస్ టు మై పేరెంట్స్ అండ్ టీచర్స్, ఎస్పెషల్లీ నారాయణ స్కూల్లో వాళ్ళు బెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేశాడు. ఇంత రిజల్ట్ రావడానికి మీరు రోజుకి ఎంతసేపు చదివారు? మార్నింగ్ 5 o'clock నుంచి స్టార్ట్ చేస్తే నైట్ 10 o'clock, 11, 12, కొన్నిసార్లు 1 కొన్నా. టైం టేబుల్లో చదివారా లేకపోతే ఫ్రీగానే చదివారా? నారాయణ స్కూల్లో కరికులం ఉంటుందండి, టైం టేబుల్ లాగా. దాన్ని బట్టి మనం నారాయణ సిబిఎస్ఈ అంటే చాలా కష్టం కదా. సో ఇక్కడ ఉండే స్టాఫ్ మీకు ఏ విధంగా సహాయపడుతుంది? ఫస్ట్ కరికులం అండి. ఫస్ట్ ఆ కరికులం అంటే ఎగ్జాక్ట్ టైం టేబుల్ ప్లస్ టీచర్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ వాళ్ళు ఏదైనా డిఫికల్టీ ఉన్నదనుకో దాన్ని సులువుగా చెప్పేదానికి ట్రై చేస్తారు. ఏజిఎం రవివర్మ సార్, ప్రిన్సిపల్ మధుసూదన్ సార్ వాళ్ళు మమ్మల్ని 12 దాకా, 1 దాకా, 11 దాకా చదువుకొని ఇచ్చారు. ప్లస్ మాకు ఏమన్నా అంటే అదర్ ఫెసిలిటీస్ కావాలంటే వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటున్నారు మీరు? డాక్టర్ అవ్వాలనుకుంటానండి. ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు? మా అమ్మగారు అండి. మా అమ్మగారు చిన్నప్పుడే నేను 5th క్లాస్లో చనిపోయారండి. అందుకని మా సిస్టర్ అండి. నన్ను ఏమన్నా అంటే నేను స్ట్రెస్లో ఉన్నప్పుడు కానీ నాకు హెల్ప్ చేసేది, ఏం కాదులే ఈ మార్కులే అని. చాలా మోటివేషన్గా. ఇంత మార్కులు సాధించడం ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది, అదేవిధంగా చాలా ప్రౌడ్గా కూడా ఉంది. సో మా బ్రదర్ ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, హీఈస్ వెరీ హార్డ్ వర్క్ పర్సన్. సో తన ఎంతైతే హార్డ్ వర్క్ చేశాడో సేమ్ యాజ్ టీజ్ అంటే టీచర్ సపోర్ట్ కూడా నారాయణ స్కూల్ నుంచి మాకు అంతే సపోర్ట్ ఉంది కాబట్టి మేము ఈరోజు ఈ రిజల్ట్ అచీవ్ చేయగలిగాము. సో సుధీర్ కూడా ఏంటంటే ఎప్పుడు సో తను ఏంటంటే ఒక డాక్టర్ అవ్వాలా, లేకపోతే నేను లైఫ్లో ఏదో ఒకటి అయితే అచీవ్ చేయాలా అనేలో తను ఇంత కష్టపడి, సో ఎగ్జామ్స్ టైంలో తను ఈవెన్ కాల్ కూడా చేయలేదు ఇంటికి. ఎగ్జామ్ అయిపోయాక ఈవెన్ ఒక 5 to 10 seconds మాత్రమే ఫోన్ చేసి నేను ఇలా రాసాను ఎగ్జాము, నాకు మళ్ళీ ఎగ్జామ్ ఉంది, ఐ నీడ్ టు గెట్ 100% ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్, లైక్ దట్ హీ స్టడీడ్. సుధీర్, మీలాంటి స్టూడెంట్స్కి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే సిబిఎస్ఈలో చదివే స్టూడెంట్స్ ఫస్ట్ ఎన్సీఆర్టీని ఫుల్గా ప్రిపేర్ అవ్వాలి, దాన్నే ఫాలో అవ్వాలి. నెక్స్ట్ నాకు ఒక సార్ చెప్పారు, DEV డిటర్మినేషన్, ఎఫర్ట్, విక్టరీ. డెవలప్మెంట్లో కన్నా స్టార్టింగ్ లెటర్ DEVనే. సూపర్, చాలా బాగా చెప్పావు. మొబైల్ వర్సెస్ చదువు అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడున్న స్థాయిలో మనం మొబైల్, చదువు రెండు కంబైన్ చేసుకుంటే మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఒక లైన్లో మీ సక్సెస్ అంటే ఏం చెప్తారు? క్వైట్ ఎఫర్ట్, లౌడ్ అవుట్కమ్.